బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. లడ్డూ బ్లాక్ మార్కెటింగ్ తగ్గించేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దర్శనం చేసుకుని వారు కేవలం 2 లడ్డూనే కొనే అవకాశాలు ఇచ్చింది. అది కూడా ఆధార్ చూపించాకే లడ్డూలు ఇవ్వనున్నారు. ఇక దర్శనం చేసుకున్న వారికి ఫ్రీగా 1 లడ్డూ ఇప్పటికే ఇస్తున్నారు. అంతేకాకుండా దర్శనం చేసుకున్న భక్తులకు కూడా లడ్డూ కొనుగోలుపై ఆంక్షలు పెట్టారు. ఒక వ్యక్తి 4 లడ్డూలే కొనే ఛాన్స్ ఇచ్చారు. ఈ నూతన విధానం నేటి నుంచి టీటీడీ అమల్లోకి తెచ్చింది. అయితే లడ్డూ ప్రసాదంపై ఆంక్షలు పెట్టడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ మార్పులు చేసింది. లడ్డూ బ్లాక్ మార్కెటింగ్ తగ్గించేందుకు కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. దర్శనం చేసుకుని వారు కేవలం 2 లడ్డూలే కొనే అవకాశం ఇచ్చింది. అది కూడా ఆధార్ చూపించాకే లడ్డూలు ఇవ్వనున్నారు. ఇక దర్శనం చేసుకున్న వారికి ఫ్రీగా 1 లడ్డూ ఇప్పటికే ఇస్తున్నారు. అంతేకాకుండా దర్శనం చేసుకున్న భక్తులకు కూడా లడ్డూ కొనుగోలుపై ఆంక్షలు పెట్టారు. ఒక వ్యక్తి 4 లడ్డూనే కొనే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఈ నూతన విధానం నేటి నుంచి టీటీడీ అమల్లోకి తెచ్చింది. అయితే లడ్డూ ప్రసాదంపై అటు ఆంక్షలు పెట్టడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, అటు టీటీడీ లడ్డూ ప్రసాదం సంబంధించి నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎందుకు అక్కడున్న భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది? రత్న, తిరుపతి టీటీడీ ఈ రోజు 0 అవర్స్ నుంచి నూతనంగా లడ్డూ కౌంటర్లలో కొత్త విధానాన్ని అమలు చేస్తుంది. ముఖ్యంగా గతంలో అయితే లడ్డూ కౌంటర్ల వద్ద 3 నుంచి 4 ఎలాంటి 2 లడ్లు ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఇచ్చేవారు. అయితే దీన్ని కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థకు సంబంధించిన వారు 5-6 కౌంటర్ల వద్ద లడ్డూలు ఒక్కో లడ్డు 50 రూపాయలకి తీసుకుని బయట అమ్ముతున్నారంటూ విజిలెన్స్ ఫిర్యాదు చేయడంతో తాజాగా ఈ రోజు నుంచి ఆధార్ కార్డు, ఏదైతే దర్శనం కాని వారు ఆధార్ కార్డు చూపిస్తే వారికి కౌంటర్లలో 2 లడ్లు ఇస్తున్నారు. ఆధార్ లో ఆన్లైన్ కూడా చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా దర్శనం అయిన వారికి 4 లడ్డూలు ఒక్కో లడ్డు 50 రూపాయల చొప్పున ఇస్తున్నారు. మొత్తం 5 లడ్డూలు ఒక భక్తుడికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. లడ్డూ ప్రసాద నాణ్యతను పెంచుతూ ఈ రోజు నుంచి ఏదైతే టీటీడీ కర్ణాటక నెయ్యిని అధిక రేటుకు కొనుగోలు చేస్తుంది. దీంతో పాటు అందులో ఉన్న లడ్డూ ఇమిగ్రేటెడ్స్ కూడా అత్యంత నాణ్యమైనవి పెంచుతున్నాము. అందువల్ల లడ్డూ నాణ్యత పెంచుతున్న నేపథ్యంలో లడ్డూలు బ్లాక్ మార్కెటింగ్ కి ఇష్టానుసారం పోకుండా భక్తులకు చేరే విధంగా తాము ఈ ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. అయితే తిరుపతి శ్రీనివాసుని లడ్డూను అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీంతో పాటు తిరుమల దర్శనానికి వచ్చిన వారు తమ బంధువులకు కానీ ఏదైతే తమ సమీప వస్తువులకు కానీ లడ్డూలు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి భక్తుడు 5 నుంచి 10 లడ్లు తీసుకువెళ్లాలని భావిస్తుంటారు. కానీ ఈ విధంగా ఆంక్షలు పెట్టడం వల్ల తాము లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు నుంచి ఈ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే లడ్డూ నాణ్యత పెంచడానికి ఈ రోజు నుంచి కర్ణాటక నుంచి నందిని నెయ్యి తెప్పిస్తున్న నేపథ్యం, అదేవిధంగా ఇమిగ్రేట్స్ కూడా నాణ్యత పెంచామని చెప్తున్న నేపథ్యంలో టీటీడీగా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోలేదు. కేవలం ప్రయోగాత్మకంగా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉంటేనే దర్శనం లేని వారికి లడ్డూలు ఇస్తున్నామని చెప్తున్న నేపథ్యము. మొత్తం మీద ఈ విధానంలో కొంత భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికి ఈ విధంగా చేస్తున్నామని టీటీడీ చెప్తుంది. అయితే దీనిపైన పూర్తిగా సమగ్రంగా చర్చించి భక్తులకు అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో లడ్డూలను ఎందుకు ఆధార్తో అనుసంధానం చేసామో అన్న విషయాన్ని భక్తులకు తెలియజెప్పాల్సిన అవసరం టీటీడీకి ఉంది. కానీ ఈ విషయాన్ని ఏమాత్రం ప్రకటించకుండా నేరుగా విధానాన్ని అమలు చేయడం వల్ల ఇక్కడ సమస్య తలెత్తింది. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.